శాంతి భద్రతలపై నేడు సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి డీజీపీతో పాటు 1300 మంది పోలీస్ అధికారులు హాజరు కానున్నారు. శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారులపై నేరాలు, సైబర్ క్రైమ్ కట్టడిపై చర్చించబోతున్నారు. సోషల్ మీడియా సైకోలు, బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేసే దిశగా చర్చించబోతున్నారు. పోలీసుల పనితీరుపై లోతైన విశ్లేషణ చేయబోతున్నారు. వివిధ పిఎస్లలో నమోదవుతున్న కేసులు, విచారణ అంశాలపై కూడా మాట్లాడబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నివేదికలను పోలీస్ అధికారుల ముందుంచి విశ్లేషించబోతున్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించనున్నారు. మహిళలు, బలహీన వర్గాల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. శాంతి భద్రతలపై నేడు సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు ఫోన్ ద్వారా. నాగేశ్వరరావు, ఈ సమావేశానికి డీజీపీతో పాటు 1300 మంది పోలీస్ అధికారులు కూడా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి అంశాలకు సంబంధించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఫోకస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? శివాణి, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నేడు శాంతి భద్రతలపై ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. దీనికి సంబంధించి ఏదైతే డీజీపీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1300 మంది పోలీస్ అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి, ఏదైతే మహిళలకు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు, అదే విధంగా సైబర్ క్రైమ్ కట్టడికి తెలుసుకుంటున్న చర్యలపై ఏదైతే చంద్రబాబు సమీక్షించనున్నారో, అయితే సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న ఏదైతే ఏదైతే బ్లేడ్ బ్యాచీలు, గంజాయి ముఠాలు, అదే విధంగా ఆగడాలు అడ్డుకట్ట వేసేలా అయితే పోలీసులు కీలక ఆదేశాలు ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీస్ స్టేషన్ల వారీగా నమోదవుతున్న కేసులు బట్టి వాటి దర్యాప్తు పురోగతి, అదేవిధంగా పెండింగ్ కేసులపై లోతైన విశ్లేషణ అయితే చేయనున్నట్లుగా తెలుస్తుంది. అయితే పోలీసు అధికారుల పనితీరుపై నివేదికలను పరిశీలించి ఎక్కడైనా నిర్లక్ష్యం ఉంటే గనక బాధ్యులపై చర్యలు తీసుకునే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలని కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై ఉక్కుపాదం మోపాలని కూడా సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, బలహీన వర్గాల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా పోలీసు యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే విధంగా మొత్తంగా పోలీసు శాఖకు సంబంధించి కూడా మెరిట్ గా ఏదైతే విధులు నిర్వహిస్తున్నారో వారికి అవార్డ్స్ కూడా ఇచ్చే విధంగా ఈయన పనితీరుని ఏ విధంగా ఉంది, ఈ 2 సంవత్సరాల్లో పోలీసులు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసుల పనితీరు ఏ విధంగా ఉందనే అంశం కూడా పరిశీలించే విధంగా కూడా ఉన్నట్లుగా ఉన్నారు. మొత్తంగా శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా తమ విధులు ఏదైతే పోలీసులు సక్రమంగా నిర్వహించాలనే చెప్పే విధంగా కూడా ఈ యొక్క సమావేశంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు. ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. 1,00,000 మందితో సీఎం సభ నిర్వహణకు